నమస్తే, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు కదా? ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం సంక్రాంతి స్పెషల్ మురుకులు చేస్తున్నాం. సంక్రాంతికి మురుకులు మేము ఇట్లనే వేసుకుంటాం. కారపూసని కూడా మురుకులు అని అంటారు కొంతమంది, కానీ మన నిజామాబాద్లో మాత్రం వీటినే మురుకులు అంటాం, దాన్ని కారపూస అంటాం, సన్న మురుకులు అని. ఇప్పుడు ఇది ఎట్లా వేసుకోవాలో చూద్దాం పాండ్రి. ఏం లేదు, 2 డబ్బాల బియ్యం పిండి తీసుకోవాలి. మంచిగా పట్టించుకున్న బియ్యం పిండి తీసుకొని దాన్ని మంచిగా జల్లెడ పెట్టుకోవాలా. ఆ జల్లెడ పట్టుకోవాలి, ఖచ్చితంగా పిండి జల్లెడ పట్టుకోవాలా. ఎందుకంటే కొంచెం కొంచెం ఉంటుంది ఏదో ఒకటి చెత్త. ఖచ్చితంగా జల్లెడ పట్టుకొని తీసుకోవాలి పిండి మాత్రం. మనం ఇప్పుడు 2 డబ్బాల బియ్యం పిండి మంచిగా జల్లెడ పట్టుకొని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు అందులో ఓమా ఈ మురుకులకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఓమా కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను, మీరు కూడా కొంచెం ఎక్కువ వేసుకోరు, మంచిది మనకి ఓమా తిన్నా కూడా. మళ్ళీ ఆయిలీ కూడా ఏం రాదు, తొందరగా అరిగిపోతుంది కూడా మనకి ఎన్ని తిన్నా కానీ. అలా ఓమా నేను ఒక 3 పిడికల నువ్వులు వేసుకున్నా. నువ్వులు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటాయి మురుకులు. అట్లనే బగ్గేసుకోవద్దు, మామూలుగా మంచిగా పిండికి సరిపడన్ని నువ్వులు వేసుకోవాలా. ఆ తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర. ఇప్పుడు దాన్ని మంచిగా పిండిలో వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఆ పిండిని ఇప్పుడు ఒక చిన్న గ్రైండర్ గిన్నె తీసుకొని అందులో ఒక 10 వెల్లుల్లి, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, కొద్దిగా జీలకర్ర వేసుకొని దాన్ని మంచిగా మిక్సీ వేసుకొని పేస్ట్లా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా పక్కకు పెట్టేసి పొయ్యి మీద ఒక పెద్ద బొగాన పెట్టుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండికి నేను 2 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నా. ఒకవేళ తక్కువ పడితే మనం మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే బాగుండదు, పలుసగా అయిపోతుంది, మురుకులు చేయడానికి రావు. అందుకే చూసి తీసుకోవాలా, ఒకటికి ఒకటి సరికి సరి అట్లా వేసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని దాన్ని ఎసరు పెట్టాలి. అంటే మంచి మసలనియాల. అట్లా మసలేటప్పుడు అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆ పేస్ట్ వేసేసి ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి. నేను 2 డబ్బాలకి పిడికెడు ఉప్పు వేసి దాని మీదకి కొంచెం ఉప్పు వేసిన, నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఎక్కలు తక్కువ అవుతుంది అనుకుంటే ఇప్పుడు మనం ఉప్పు వేసిన తర్వాత వాటర్ కొంచెం మసలిస్తాం కదా, అప్పుడు దాన్ని వాటర్ని కొద్దిగా టేస్ట్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఉప్పు పడుతుందా సరిపోతుందా ఎక్కువ తక్కువలో అయితే అప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచిగా ముందుగా కలిపి పెట్టిన పిండి ఉంది కదా, ఆ పిండి మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండిని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద ఉంచాలి. అందులో మంచి దమ్ పడుతుంది. అది అట్లా దమ్ పట్టిన తర్వాత తీసేసి వేడి ఉన్న మీదనే దీన్ని మంచి ముద్దలు చేసి పెట్టుకోవాలి. వేడిగా ఉంటే ఏంటంటే ముద్దలు చేస్తే ఏంటంటే మనకి ఇంకా వాటర్ ఏం పట్టదు, అది మంచి సాఫ్ట్గా ఉంటుంది పిండి. ఒకవేళ చల్లగా అయిందనుకో పిండి మొత్తం గట్టిగా అయిపోతుంది, ముద్దలు చేయడానికి రాదు ఈజీగా. అందుకే దీన్ని వేడి ఉండగానే ముద్దలు కట్టాలి. చేతులు మాత్రం ఏకదం మండుతాయి, ఎర్రగా అవుతాయి. తెల్లగా ఉన్నోళ్ళకైతే ఇంకా మొత్తం బయటకు రక్తం కనబడుతుంది, అట్లా అవుతుంది. అట్లా గరం మీదనే మంచిగా ఉండలు చేసి పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని. ఎన్ని ముద్దలు అయితే అన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇట్లా నాకైతే పిండి మొత్తం పెద్ద ముద్దలు 3 ముద్దలు వచ్చినాయి. అట్లా మంచిగా ఒకవేళ మనకి వాటర్ తక్కువై పొడిగా అనిపిస్తుందంటే పిండి, నేను పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకున్నా చూడండి, అట్లా వాటర్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్న, పిండి వేసిన దాకా మనం ఉప్పు చూసుకోలేమనుకో, పిండి వేసిన తర్వాత ఉప్పు తక్కువైంది అని అనిపించింది అనుకో, ఆ వాటర్లో ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఆ వాటర్ పైనుండి చల్లుకొని పిసికేయచ్చు పిండి. అట్లా వాటర్లో చేతి పెడితే కూడా మన చేతి కొంచెం మంచి చల్లబడుతుంది అనమాట. ఇన్ని ఉన్నాయి యూజెస్ ఆ వాటర్ తోటి. అట్లా పెట్టేసి మంచి 3 ముద్దలు చేసి పక్కకు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది మురుకుల మిషన్. ఈ మిషన్లో నేను ఏది తీసుకున్నానో చూపించిన మురుకులది అది ఉంటుంది ప్లేట్. ఆ ప్లేట్ వేసేసుకొని ఇప్పుడు దాంట్లో లోపల మొత్తం ఆయిల్ అప్లై చేసి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న ముద్దల నుండి ఒక ముద్ద తీసుకొని దాన్ని కొంచెం తీసుకొని అందులో పెట్టేసేయాలి. అందులో పెట్టేసి ఆ పక్కన ఉన్న మూత ఉంది కదా, అది ఫిక్స్ చేసేసి ఇంకా మురుకులు వేసుకున్నాడే. నేను కిందికి ఒకటి కాటన్ బెడ్షీట్ వేసిన, అట్లా కాటన్ బెడ్షీట్ వేయచ్చు. కొంతమంది ఆయిల్లోనే వేసేస్తారు, కొంతమంది ప్లేట్లలో కూడా వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. నేను కాటన్ బెడ్షీట్ వేసిన. మంచి కొంచెం ఎండిని అనిపించగానే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవి వేసే ముందు ఏం చేయాలంటే మనం స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఫుల్ గరం మీద ఉండాలి, అయితే ఏంది మంచి గోలుతాయి. మళ్ళీ లేకపోతే ఆయిల్ ఇగ్గాయి. ఆయిల్ కొద్దిగా కాగకపోయినా కానీ ఆయిల్ ఇగ్గేస్తుంది, మురుకులు ఆయిలీ వస్తుంది. అట్లా కాకుండా మనం ఫస్ట్ ఇవి వేసుకుంటున్నాం అన్నప్పుడే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుంటే పెద్ద మంట మీద ఆయిల్ మంచి ఫుల్ గరం అయిపోతుంది. ఇప్పుడు ఇవి ఒత్తుకున్న కమాన అలా వేసేసుకోవచ్చు.
అంతే ఇటు ఒత్తుకోవాలి, అందులో వేసేసుకోవాలి. అట్లా మొత్తం 3 పిండి ముద్దలు మొత్తం ఒత్తేసుకోవాలి. కథ ఒత్తేసుకుంటా అందులో గోలిచ్చుడే. చూడు ఆయిల్ ఎట్లా మసులుతుంది, ఏకదమ్ మసులుతుంది నా ఆయిల్ అయితే. ఇప్పుడు అందులో ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి మెల్లమెల్ల వేసుకోవాలి, చూసుకుంటూ వేసుకోవాలి, మీదకి జిత్తుతుంది. మళ్ళీ పిండిలో కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఈ జల్లెడ పట్టడం అందుకే, పిండిలో అసలు ఉండలు ఉండొద్దు. ఉండలు ఉండుతుంటే పేలే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్ వేసిన తర్వాత మురుకులు చేసిన తర్వాత అది పేలుతుంది ఉండ ఉంటే. ఒకవేళ ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసుకోవచ్చు. లేకపోతే ఈ పైన వచ్చే బబుల్స్ ఉన్నాయి చూడు, ఆ బబుల్స్ పోవాలి. ఆ బబుల్స్ పోయే వరకు వీటిని గోలించుకోవాలి. అయితే అప్పుడు మనకు లోపల వరకు మంచి గోలిందని తెలుస్తుంది. ఇవి ఇప్పుడు తీసేసి ఒక బొగాన్లో ఒక పేపర్ వేసి పెట్టుకోవాలి, అందులో వేసేసుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాతనే డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి. చల్లగా అయిన దాకా అట్లనే బయటనే పెట్టాలి, కొంచెం ఆరిపోయిన దాకా. లేకపోతే గరం మీదనే డబ్బాలు వేసేసి మూత పెడితే ఏమైనట్టు మెత్తగా అయిపోతుంది, కరకర ఉండే మంచి బూరు కూడా రావు అవి. చూడండి నాకు 3 పిండి ముద్దలతోటి ఎన్ని మురుకులు అయినాయో. ఇవి ఇట్లా ఛాయలు వేసుకొని తింటే ఏకదమ్ ఉంటుంది, ఏకదమ్ అంటే ఏకదమ్. పూటకు 2 సార్లు తాగొచ్చు మంచి, పొద్దుగాల ఒకసారి సాయంత్రం ఒకసారి ఛాయల మురుకులు వేసుకొని. గట్లనే మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా వేసుకొని ఎట్లా వచ్చారో కామెంట్ చేయండి.